నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఇప్పుడు లడ్డూ విషయంలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మహాప్రసాదమైన లడ్డూలో నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పేసి ఈ వార్తలు మనం చూసాము. సిట్ కూడా కల్తీ జరిగిందని ఒప్పుకోవడాన్ని చూసాము. అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ విచారణ సరిగ్గా జరగట్లేదు, అసలైన నిందితుల్ని వదిలేశారు అని చెప్పేసి. దీనికి మొన్న రీసెంట్ గా చూస్తే అనిల్ సింఘాల్ గారిని ట్రాన్స్ఫర్ చేశారు. ఈ ట్రాన్స్ఫర్ కూడా కీలకమైనదిగా చూస్తున్నారు. అనిల్ సింఘాల్ గారు మాత్రం ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఆయన మీద మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవాలి, మిగిలిన వాళ్ళు ఏమైపోయారు అనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. మరి ఎందుకు విచారణ సరిగ్గా జరగట్లేదు, ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, టీటీడీకి సంబంధించి చైర్మన్, ఈఓ, అదనపు ఈఓ ఈ వీళ్ళ ముగ్గురి పాత్ర చాలా కీలకం. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ నిర్ణయం పాస్ అవ్వాలన్నా సరే వీళ్ళు అనుమతి ఉండాలి. మరి అలాంటన్నప్పుడు ఈ కల్తీ వ్యవహారంలో వీళ్ళ ముగ్గురి పాత్ర కూడా ఉంది. మరి ఎందుకు సిట్ వీళ్ళని విచారించట్లేదు, ఎందుకు వీళ్ళ పేర్లు నమోదు చేయట్లేదు అనేది ఒక క్వశ్చన్. సెకండ్ వచ్చేసి అనిల్ సింఘాల్ గారిని ట్రాన్స్ఫర్ చేశారు. అంటే దీనికి బాధ్యత ఆయన మాత్రమే ఎందుకు తీసుకోవాలి, మిగిలిన వాళ్ళకి సంబంధం లేదా, ఆయన మాత్రమే ఎందుకు ఈ విధంగా అవ్వాలి? ఇప్పుడు యాక్చువల్గా గత కొన్ని సంవత్సరాలుగా పలు సిబిఐ కేసుల్లో అక్యూజ్డ్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, అదే క్రమంలో ఆయన కుటుంబం చుట్టూ తిరిగిన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ, అలాగే ఇప్పుడు కూడా సిబిఐ అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ నకిలీ నెయ్యి అంశం, దీన్ని కల్తీ నెయ్యి అంటానికి కూడా వీల్లేదు. ఒక 10 కిలోల్లో ఒక 2-3 కిలోలు నెయ్యి లాంటి పదార్థాన్ని ఏదైనా కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అంటారు. అసలు మొత్తానికి మొత్తం 12-13 కిలోలు అసలు నెయ్యే కానీ నెయ్యిలాగా చలామణి చేయబడ్డ పదార్థం అనుకున్నప్పుడు దాన్ని నకిలీ నెయ్యి అనాలి, కల్తీ నెయ్యి కూడా కాదు. ఓకే. అటువంటి నకిలీ నెయ్యి చుట్టూ జరిగిన విచారణలో కూడా ఇవాళ విచారణ ముగించి ఛార్జ్షీట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ విచారణలో వెలుగు చూసిన వాస్తవాలని, అలాగే ఎన్డీఆర్ఐ ల్యాబ్ రిపోర్టుని, అలాగే ఆ విచారణలో బాధ్యుల్ని ఫిక్స్ చేసిన విషయంలో కూడా ఎస్ మీరు ప్రస్తావించినట్టుగా నాడు టీటీడీ ఈఓగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ గారు వారే ప్రస్తుతం కూడా వారే ఈఓగా కొనసాగుతూ ఉన్నారు. ఆ రోజు నాటి ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయాన్ని అడ్డుకోగలిగే స్థాయిలో ఉండి అడ్డుకోలేదని చెప్పని ఆయన మీద చర్యలకు రిఫర్ చేశారు. అంటే ధర్మకర్తల మండలి ఆ రోజు టెండర్ నిబంధనల సరళీకరణ కోసం తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పని సిట్ భావించింది. సిట్ భావించింది కాబట్టే ఆ నిర్ణయాన్ని అడ్డుకునే ఆస్కారము అధికారం చేతిలో ఉండి కూడా ఈఓ గారు స్పందించలేదు. ఈఓ గారేమి ఆ కుట్రలో భాగస్వామి అయ్యాడనో, ఆయన అవినీతికి పాల్పడ్డాడనో, ఆయనకి అవినీతి సొమ్ము ముట్టిందనో ఎక్కడ ఆయన ప్రమేయాన్ని నిదానం చేయలే. ఆయన ఒక మౌన ప్రేక్షకుడిగా మిగిలిపోయాడు అని చెప్పని మనకి పెద్దలు చెప్తారు. మేధావుల మౌనం ఈ సమాజానికి ప్రమాదం అని చెప్తారు. అలాగే మరి ఒక ఐఏఎస్ అధికారి, ఈఓ స్థాయిలో ఉన్న అధికారి ఆయన కళ్ళ ముందు తప్పు జరుగుతుందని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత ఆయన అడ్డుకొని ఉండాల్సింది, అడ్డుకోలేదు కాబట్టి ఆయన బాధ్యుడు. సరే, ఆయన అడ్డుకోలేదు, ఆయన మౌన ప్రేక్షకుడిగా చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన అధికారాన్ని ఎక్సర్సైజ్ చేయలేదు కాబట్టి ఆయన బాధ్యుడు. కానీ అసలు ఈ పాలసీ రూపొందించిన వాళ్ళు, ఆమోదించిన వాళ్ళు, ఆ పాలసీ మీద సంతకం చేసిన వాళ్ళు, అసలు ఈ పాలసీ రూపకల్పనే జరగకపోతే అసలు ఈ బోలే బాబాలు, ఈ ఏఆర్ డైరీలు, వైష్ణవి డైరీలు, ఈ ప్రీమియర్ ఆగ్రో ఫుడ్స్ ఇటువంటి వాళ్ళు అసలు ఎంటర్ కావడానికి ఆస్కారమే లేదు కదా. తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి కొరత లేదు. అప్పటి వరకు కర్ణాటక రైతు సమాఖ్య నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అవుతూ ఉంది. అలా సరఫరా అవుతూ ఉన్న నెయ్యిని రద్దు చేశారు వీళ్ళు. బెస్ట్ క్వాలిటీ నెయ్యిగా నిర్ధారణ అయిన నెయ్యిని రద్దు చేశారు. రద్దు చేసి నెయ్యే కాని పదార్థాన్ని వాళ్ళు సరఫరా చేశారు.
అలా సరఫరా చేయటానికి ఆస్కారం కలిగించింది నాడు వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ఉన్న ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం. ఉమ్, ఎస్, ఆ సందర్భంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నారు. కానీ ఆ నిర్ణయం అమలు జరిగిన క్రమంలో జవహర్ రెడ్డి ఈవోగా పనిచేశాడు, ధర్మారెడ్డి సుదీర్ఘకాలం పనిచేశాడు, వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా కొనసాగాడు, ఉమ్, అలాగే బోమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా కొనసాగాడు. మరి వీళ్ళెవ్వరి ప్రమేయం లేకుండా, వీళ్ళెవ్వరి మీద చర్యలు తీసుకోవడానికి ఆస్కారం కలగకుండా ఉమ్, వీళ్ళందరూ శుద్ధపూసలు. కేవలం వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న అనే ఒక సబార్డినేట్ ఎంప్లాయ్, ఉమ్, అతనే మొత్తం సంస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేసి టీటీడీ పాలసీస్ని తనే డిఫైన్ చేసి డిక్టేట్ చేసి ఇన్ని లక్షల కిలోల ఈ నెయ్యి లాంటి పదార్థాన్ని సరఫరా చేయటానికి ఈ డబ్బు దండుకుంది అతను ఒక్కడేనా? ఇక్కడ 236 కోట్ల రూపాయలు నిధుల దుర్వినియోగం జరిగినట్టుగా మెన్షన్ చేశారు. ఉమ్, అసలు ఇక్కడ ప్రశ్న 236 కోట్లు అనేది కాదు. ఉమ్, ఎందుకంటే టీటీడీ వెచ్చించిన 236 కోట్లు కూడా భక్తులు తాము విరాళంగా ఇచ్చిన డబ్బులు. ఓకే. ధర్మకర్తల మండలో ప్రభుత్వం వాటిని గ్రాంట్గా ఇవ్వలా. ఉమ్, కోట్లాది మంది భక్తులు సంవత్సరాల తరబడి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆ శ్రీవారికి తాము సమర్పించుకునే కానుకలు పర్ డే 3 నుంచి 4 కోట్ల రూపాయలు, అంటే ఒక నెలకి 100 కోట్ల రూపాయలు భక్తులే విరాళాలుగా ఇస్తారు ఉమ్, ఒక్క హుండీ రూపంలో. ఇంకా లడ్డూ అమ్మకాల ద్వారా, అలాగే మిగిలిన ప్రసాదాల అమ్మకాల ద్వారా, రూములు, సేవలు, విరాళాలు, అంటే కొన్ని అన్నదాన ట్రస్టు, ఇటువంటి ప్రాణదాన ట్రస్టు, ఇటువంటి వాటికి ఇచ్చే విరాళాలు ఇంకా వేల కోట్లలో ఉంటున్నాయి. ఉమ్, అంతగా భక్తులు నమ్మకంతో శ్రీవారికి ఆ విరాళాలు ఇస్తుంటే ఆ విరాళాలు ఇచ్చిన సొమ్ముని వీళ్ళు దుర్వినియోగం చేశారని చెప్పి నిర్ధారణ అయితే వీళ్ళ మీద చర్యలు రిఫర్ కాకపోవటం చూస్తే ఇవాళ సామాన్య ప్రజానీకానికి ఒక అనుమానం వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డిని కానీ, జగన్మోహన్ రెడ్డి సంబంధికులను కానీ సిబిఐ ఎప్పటికీ టచ్ చేయలేదా? సిబిఐ తనకు తానే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఇమ్యూనిటీ ప్రసాదించిందా? లేదు, సిబిఐ చేత ఆ ఇమ్యూనిటీ ఎవరైనా ప్రసాదింప చేస్తున్నారా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం మనం, అది సిబిఐకే పరిమితం కావటంలా. ఉమ్, సిబిఐ న్యాయస్థానాల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ ఇమ్యూనిటీ దక్కుతూ ఉంది. ఉమ్, మన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పునర్విచారణ జరపాలా అవసరం లేదా అని చెప్పని డాక్టర్ సునీత గారి అభ్యర్థన మేరకు సిబిఐ కోర్టులో విచారించి ఉమ్, అసలు జగన్మోహన్ రెడ్డిని విచారించని అవసరం లేదు. సిబిఐ జడ్జి గారే ఆయనకాయనే జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ ప్రజల్లో అనుమానాలు బలపడుతుంది ఏంటి అంటే, ఇవాళ న్యాయ వ్యవస్థని విమర్శించొద్దు అంటారు. కానీ అదే న్యాయ వ్యవస్థలో, అదే సిబిఐ కోర్టులో గతంలో ఒక జడ్జి గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం కోసం 10 కోట్లు తీసుకున్నాడు అని చెప్పని రెడ్ హ్యాండెడ్గా సిబిఐ అరెస్ట్ చేసింది కదా. అవును, జడ్జి జైలుకి వెళ్ళాడు కదా. వెళ్ళారు. అటువంటప్పుడు అసంబద్ధమైన తీర్పులు వెలువడతా ఉన్నప్పుడు, ఇలాగే ప్రమేయాన్ని నిర్ధారించాల్సిన వ్యక్తుల, అంటే వాళ్ళ ప్రమేయం నిర్ధారణ జరగకుండానే కొందరికే విచారణ పరిమితం చేస్తున్న ఛార్జ్షీట్లు న్యాయస్థానాలకు సబ్మిట్ అవుతా ఉన్నప్పుడు సిబిఐ ఇంటెగ్రిటీ, సిబిఐ న్యాయస్థానపు ఇంటెగ్రిటీ కూడా ప్రశాంతంగా మారుతుంది. ఎందుకంటే ఇవాళ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు పునర్విచారణ అంశంలో సిబిఐ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు, అసలు ఈ విధంగా కూడా తీర్పులు ఇస్తారా? ఎందుకంటే ఇక్కడ సిబిఐ విచారణ జరిపి వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి ఉదయం వివేకానంద రెడ్డి గారిని కలవటానికి వచ్చినప్పుడు అతని ద్వారానే ఈ లోకానికి మొట్టమొదటిగా సమాచారం తెలిసిందని చెప్పింది. అవును. మరి అంతకు ముందే తెల్లవారుజామునే జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఉంది అని చెప్పానంటే, జగన్మోహన్ రెడ్డికి తెల్లవారుజామునే ఎవరిచ్చారు సమాచారం? ఆ ఇచ్చిన వ్యక్తులు ఎవరు? ఆ సమాచారం అందుకున్న జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందించాడు? ఎందుకు అతను మీడియా సంస్థలో దాన్ని సహజ మరణంగా చిత్రీకరించాడు?
ప్రచారం చేయించాడు. మరుసటి రోజుకి దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆపాదిస్తే ఎలా ప్రచురించాడు. ఈ దిశగా అసలు విచారణ జరపనవసరం లేదు. ఎవరైనా చనిపోయినప్పుడు దగ్గర బంధువులకి సమాచారం ఇస్తారు. దగ్గర బంధువులకి ఇవ్వటం అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర బంధువా? చనిపోయిన అతని భార్య కూతురు ఇంకా దగ్గర. అవును. వాళ్ళకి సమాచారం అందడానికన్నా ముందే ఇతనికి సమాచారం అందింది అని అంటే ఖచ్చితంగా ఇతని ప్రమేయం ఏంటి, ఎందుకు ఇతనికి అంత ఎర్లీగా సమాచారం ఎవరిచ్చారు, అలా సమాచారం అందుకున్న ఇతను ఎందుకు స్పందించలేదు, అసలు ఆ దిశగా విచారణ జరపలేదు. అంటే ఇవన్నీ చూస్తుంటే సిబిఐకి కానీ సిబిఐ న్యాయస్థానానికి కానీ జగన్మోహన్ రెడ్డి పట్ల ఏదో మోర్ కన్సర్న్ వ్యక్తం అవుతా ఉంది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అతని చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నాడు. వాళ్ళు తీసుకున్న నిర్ణయ పర్యవసానం ఇంతటి దుర్మార్గపరమైన అపచారం జరగడానికి ఆస్కారం కలిగింది. అయినా సరే ఇవాళ చర్యలను అనిల్ సింఘాల్కి పరిమితం చేసి అసలు సిస్సలు బాధ్యులని విషయంలో ఇంతటి అలసత్వాన్న లేకపోతే ఉదార స్వభావాన్న సిబిఐ ఎందుకు ప్రదర్శిస్తుంది? ఇక్కడ గమనించుకోవాల్సింది, ఢిల్లీ మద్యం కుంభకోణం జరిగిన సందర్భంలో పాలసీ మార్పు చేయటం కారణంగా ఈ మద్యం కుంభకోణం జరగడానికి ఆస్కారం కలిగింది అని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గారిని, మనీష్ సిసోడియా గారిని అరెస్టులు చేశారు కదా, ఉప ముఖ్యమంత్రి ఆయన. మరి అక్కడ పాలసీ మార్పు చేయటం కారణంగా ఈ అవినీతి జరిగిందని చెప్పని వాళ్ళని అరెస్టులు చేసినప్పుడు ఈ డబుల్ స్టాండర్డ్ ప్రమాణాలు సిబిఐ ఎందుకు పాటిస్తుంది? ఇక్కడ కూడా పాలసీ చేంజ్ చేయటం వల్లే ఈ అవినీతి జరిగింది, ఈ అపచారం జరిగింది, కోట్ల మంది భక్తుల మనోభావాలు గాయపరచబడ్డాయి. అసలు నెయ్యే కాని పదార్థంతో 5 సంవత్సరాల పాటు ప్రసాదాన్ని శ్రీవారికి నివేదించారు. తీవ్రమైన ఘోరమైన అపచారానికి వాళ్ళు పాల్పడ్డారు. దానికి ప్రధానంగా దోహదం చేసింది వైవి సుబ్బారెడ్డి బాధ్యతారాహిత్యమా, వైవి సుబ్బారెడ్డి కుట్రనా? కారణం ఏంటి అంటే 2022 మే 5వ తారీఖు రోజున వైవి సుబ్బారెడ్డి దృష్టికి నాడు ప్రొక్యూర్మెంట్ జీవోగా ఉన్న సుబ్రహ్మణ్యం ఈ నెయ్యి అంశాన్ని అతని దృష్టికి తీసుకొచ్చాడు. అతను దాన్ని ఫుడ్ టెక్నాలజికల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRI ల్యాబ్ మైసూర్కి పంపించమని ఆదేశాలు ఇచ్చాడు. అలా ఇచ్చిన ఆదేశాల పర్యవసానం ఆ పంపించిన శాంపుల్స్ అక్కడ టెస్ట్ చేసి ఆగస్టు 3వ తారీఖు రోజు రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ ఆగస్టు 3వ తారీఖు అది ఎడిబుల్ ఆయిల్స్ మిశ్రమాలతో తయారు చేయబడ్డది, నెయ్యి కాదు అని చెప్పని వచ్చినా కూడా మళ్ళీ ఆగస్టు 25వ తారీఖు మళ్ళీ వాళ్ళకి 1,08,000 కిలోల నెయ్యి సరఫరా చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ స్పష్టంగా ఈ జరిగిన అవకతవకలు, ఈ జరిగిన కుమ్ముక్కులు, ఉద్దేశపూర్వకంగా జరిగిన అపచారాలు ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటే అసలు బోర్డు పెద్దల్ని టచ్ చేయడానికి లేదు. కేవలం ఒక అనిల్ కుమార్ సింఘాల్కి మాత్రమే చర్యను పరిమితం చేస్తాము అని అంటే 100% సిబిఐ ఇంటెగ్రిటీ కూడా ప్రశాంతకంగా మారుతుంది. వైవి సుబ్బారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న సిట్టు విచారణ కాదు అని చెప్పని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు ద్వారా ఈ సిబిఐ విచారణ ఇందుకే తెప్పించుకున్నారా? ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్లో జంతు అవశేషాల గురించి ప్రస్తావన వచ్చింది. అదే సిట్టు ఎన్డీడీబీలో కాకుండా NDRI ల్యాబ్లో టెస్ట్ చేయించారు, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ల్యాబ్లో. అలా టెస్ట్ చేయించిన క్రమంలో జంతు అవశేషాల గురించి, DNA గురించి కాకుండా ఓన్లీ పంది కొవ్వు అవశేషం గురించి మాత్రమే టెస్ట్ చేయించారు. అది కూడా DNA టెస్ట్ కాకుండా PCR టెస్ట్ చేయించారు. PCR టెస్ట్ చేస్తే నెయ్యిని వేడి చేస్తారు. నెయ్యిని వేడి చేసిన క్రమంలో DNA చచ్చిపోద్ది. తద్వారా పంది కొవ్వు అవశేషాలు కూడా వెలుగులోకి రావు. అంటే ఇక్కడ ఏమైంది, ఎవరైతే కేసులో అక్యూజ్ నెంబర్ 34, 35, 36గా ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్లే NDRI ల్యాబ్లో అంతకుముందు పనిచేసిన సైంటిస్టులు, అందులో కీలక విభాగాల్లో పనిచేసిన సిబ్బంది, వాళ్లే TTD కన్సల్టెంట్లుగా ఉన్నారు, వాళ్లే కంపెనీలని ఎండార్జ్ చేశారు.
అదే వ్యక్తుల మీద అదే ల్యాబ్లో రిపోర్ట్ తెప్పిస్తే వాళ్ళకు అనుకూలమైన రిపోర్టు, వాళ్ళకు అనుకూలమైన టెస్టులు, వాళ్ళ ప్రమేయం నిర్ధారణ కాని టెస్ట్ ఫలితాలే రప్పించగలిగే పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు వాళ్ళు. వాళ్ళు విసిరిన పాచికల్లో సిబిఐ కూడా తాను పావుగా మారింది. ఆ మారిన క్రమంలోనే ఇవాళ సిబిఐ ఒక డొల్ల ఛార్జ్షీట్ ఇవాళ సబ్మిట్ చేయడం జరిగింది. అసలు సిసల బాధ్యుల్ని ఎక్స్క్యూజ్ చేసి సిబ్బందికి, డైరీ యజమానులకి, అలాగే నాడు అనిల్ కుమార్ సింఘాల్ గారికి మాత్రమే ఈ విచారణ పరిమితం చేయటం ద్వారా అసలు సిసల దోషులందరూ తప్పించుకుంటున్నారు అన్న ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలో నిన్న టీటీడీ బోర్డు మెంబరు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారు ఒక ప్రకటన చేశారు. ఈ విధంగా లోపభూయిష్టమైన రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో సిట్టు సేకరించిన సమాచారం కన్నా ఇంకా ఎక్కువ సమాచారం మా దగ్గర ఉంది, మేము ఇప్పుడు సుప్రీంకోర్టుని అప్రోచ్ కాబోతున్నామని చెప్పని జ్యోతి నెహ్రూ గారు చెప్పారు. కాబట్టి ఇది సాధ్యపడాలి. టీటీడీ ప్రస్తుత ధర్మకర్తల మండలి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వాల్సిందే. ఈ లోపభూయిష్ట విచారణ అంశాలని ఖచ్చితంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావాల్సిందే. మరింత పారదర్శకంగా, మరింత సమర్థంగా అసలు సిస్సలు దొంగలని, అసలు సిస్సలు దైవ ద్రోహులని చట్టం ముందు నిలబెట్టే స్థాయి విచారణ జరిపి తీరాల్సిందే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.